ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యువకుని మర్మాంగంపై కత్తితో దాడి చేసిన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటు చేసుకుంది. బీహార్ నుంచి జీవనోపాధి కోసం వచ్చిన విజయ్ యాదవ్ అదే రాష్ట్రానికి చెందిన యువతితో సహజీవనం సాగిస్తున్నాడు. అయితే తనని సరిగ్గా చూసుకోవటం లేదని నిద్రపోతున్న సమయంలో దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర రక్తస్రావమై బాధపడుతున్న యువకుణ్ణి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితురాల్ని ఒంగోలులోని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. वो डब्बू दिया, डब्बू हमारे गांव भर भेज दिया। थोड़ा अपना फैमिली में किरकिरी है, क्यों डब्बू उतना है। मैं बोला उसको काम है घर पे तो जाना पड़ेगा, यही लेके मुंह कान को लगाया हुआ था। खाना भी बना, खाना वो भी खाया, मैं भी खाया। अभी दिन में आराम से खाना वाना खा के हम सो गए। तो सोने के बाद गहरा नींद आ गया। उसके बाद आंख पे पट्टी बांध दी। गलती काम में कोई भी हम देखे नहीं, मेरी बीबी वहाँ पे है। तो आंख बंद पट्टी लगा दिया। ये दोनों हाथ बांधा से हमको मालूम नहीं पड़ा। తరుగుడుపాడు గ్రామస్తుడు మేడిపోయిన పల్లయ్య గారి ఈ పశువుల షెడ్లో 4 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్న విజయ్ కుమార్ యాదవ్ తన రెండో భార్య సీతాకుమార్ ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య పరస్పర గొడవల కారణంగా నేను మధ్యాహ్నం అతను నిద్రపోతున్న సమయంలో ఈ మన కూరగాయలు కట్ చేసుకునే చాకుతో అతని యొక్క పెనీస్ కట్ చేసి కొంత భాగము అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని చూసి ఆమె సమాచారం మళ్ళీ ఈ పశువుల షెడ్ ఓనర్ అయిన పల్లయ్య గారి సమాచారం తెచ్చడం అతను వాళ్ళ అన్నను పిలుచుకొని ఇద్దరు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి పంపడం జరిగింది. దీనికి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నాము. అతను ఇచ్చిన స్టేట్మెంట్ కేసు ఎఫ్ఐఆర్ దర్యాప్తు చేస్తున్నాము. పూర్తిగా ఎందుకు చేశారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిన వివరాలు కూడా దీనిలో సేకరించి తగు చర్య తీసుకుంటాము.